హలో ఇట్రండి. చెప్పండి డాన్. నేను చెప్పేది సరిగ్గా వినండి. ఈరోజు మీరు దొంగతనానికి వెళ్ళి చాలా విలువైనవి అవసరం ఉన్నవి ఖచ్చితంగా తీసుకొని రావాలి. బట్టి చేతులతో వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఇలా ఖచ్చితంగా దొంగతనం చేయమన్నది డాను. మరి పోలీసులకు దొరికితే ఎట్లనే మనం పోలీసులకు దొరికే సమస్య లేదు. నా దగ్గర ఈ కళ్ళద్దాలు ఉన్నాయి, పెట్టుకో. మనం ఎవరికి కనబడము ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే. ఓకేనా? సరే చలో. మా చెల్లేది, నువ్వెవరు? అక్క నేను. అవునా? అని చుక్క పెట్టుకున్నావు కదా, ఇలా పెట్టుకుంటే మనం దొరకం. మనం నీకు కూడా పెట్టబట్టు పద. తీసే ఉండదు కాదే. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. తలుపు తీసిపోయింది. పిచ్చి మొక్కలు అంత ఎక్కడుందో ఓపుడతలేవే. అద్దాలు పైన పెట్టు, అప్పుడు కనిపిస్తా. దొంగతనానికి నువ్వు వంటగదిలో చెయ్యి. ఓకే, నేను ఇక్కడ చూస్తా. సరే కానీ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव में पानी आ गया. No. In a small thing, God have mercy upon us. మీరు దొంగతనం చేసుకురమ్మన్నారు కదా, అందుకే దొంగతనం చేసినాం. అంటే నా ఇంట్లో దొంగతనం చేస్తారా? ఈ ఇల్లు మీదని తెలియదు. సరే చేసిల్లు కదా, ఎంత విలువైన వస్తువులు తీసిలో చూపెట్టండి. సరే తీసుకోండి. చూడండి ఒకసారి. ఇవే తీసినాం మేము. నేనేం తీయమన్నా మీరేం తీసిల్లు? ఎవరైనా దొంగతనం పోతే గివే తీసుకుపోయేటి. ఇవి మాకు అవసరం పడేటియే. మా ఇంట్లో చాలా పాలు ఉన్నాయి, అందుకే బ్రెడ్ తీసుకెళ్తానా. నాకు జన్మం కావాలి, తలకాయ నొత్తది. పొద్దున పాలు కాబట్టిన పెరుగు తోడేలే. ఇది సకినాలు నానబెట్టుకున్నామని.
పప్పులో టమాటా వేద్దామని టమాటాలు తీసుకున్నా. సర్పు డబ్బా లేదు, ఇలా సర్పు పోసుకున్నావా అని. పోపు వేద్దామంటే జీలకర్ర లేదు, జీలకర్ర అయిపోయింది మా ఇంట్లో, అందుకే ఇది తీసుకున్నా. పట్టగొలుసులు రావడానికి బ్రష్ కావాలని తీసుకున్నా. మిక్సీ లేదు మా ఇంట్లో, అందుకే ఇది తీసుకున్నా. చిన్నోని లంచ్ బాక్స్లో స్పూన్ లేదు, అందుకని ఇది తీసుకున్నా. దొంగతనం చేసేటప్పుడు మేము కనిపించకుండా ఉండడానికి లిప్స్టిక్ తీసుకున్నా. ఇది ఓలెన్ కావాలి నాకు, ఒళ్ళు నొప్పులకు అన్ని అవసరం పడేట్లే. దొంగతనానికి పోయి ఎవరైనా విలువైన వస్తువులు తీసుకుపోతారు, ఈ పనికి మాలిన వస్తువులా? ఛీ, మిమ్మల్ని పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. మీకు దొంగతనం చేయడం రాదు, ఏం రాదు. రేపటి నుంచి మా డెన్లోకి రావద్దు. గెట్ అవుట్. ఇక రేపటి నుండి రాగానే ఇవి తీసుకెళ్తాం ఇక ఇంటికి.